నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే ఉప్పునుంతల మండలం అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా 2 నెలల నుంచి 6 నెలల లోపు స్థానిక ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం 2 నెలలు అయినా కూడా అసలు స్థానిక ఎలక్షన్లు పెట్టలేదు. ఇప్పుడు పెట్టారు. అయితే ఈ 2 నెలలుగా ఎట్లా ఉంది పరిస్థితి, గతంలో ఎట్లా ఉండే, ఇక్కడ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీ పరిస్థితి? నమస్తే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి సమాన న్యాయం జరిగింది. అది పంటల బీమా కానీ, రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, అన్నిట్లా ప్రజలందరికీ సమాన న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చెప్పడం, చేతల్లో చూపించకపోవడం. ఉదాహరణకు మనకు మేము 15,000 ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, 12,000 అన్నారు. కానీ అది 12,000 లేదు, 10,000 లేదు. వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల పేరు 4 సార్లు డబ్బులు పడాలి, ఒక్కసారి డబ్బులు పడ్డాయి. ఈ విధంగా వాళ్ళు మాటలకే పరిమితమైనరు. రైతులకు అన్ని విధాల అన్యాయమే ఉంది. దాంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం ఉంది. అన్ని పెంచుతా ఉంటారు, కానీ ఏది పెంచుతలేరు. ప్రభుత్వం చేసే పనుల మీద ప్రజల్లో పూర్తి అవిశ్వాసం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. అది తట్టుకోలేకనే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వం వెంటనే పెట్టాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఎన్నికలను పెట్టకుండా వాయిదాలు వేసుకుంటా ఇప్పుడు ఎన్నికలు పెట్టిర్రు. ఈ ఎన్నికల్లో ప్రజలు వాళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసినా, ఏం చేసినా ప్రజల తీర్పు అయితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎక్కడ మొదటి దఫా జరిగిన ఫలితాల్లో కూడా ఉంది. 40% అబోనే బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అధికారం ఉన్నప్పుడు అధికారానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున గెలవడం స్థానిక సంస్థల్లో ఇదే మొదటిసారి. వాళ్ళు ఎన్ని చెప్పినా అన్ని అబద్ధాలకే పరిమితం తప్ప నిజం మాత్రం అందులో లేదు, వాస్తవత అనేది లేదు. ఇప్పుడు ఈ ఎన్నికలు 2వ దఫా ఎన్నికలకు సిద్ధమై ఉంది. ఈ 2వ దఫా ఎన్నికల 50% దాటుతుంది. ఇంకా 3వ దఫా వచ్చే వరకు బాగా మెజారిటీ వస్తుంది. అది మాత్రం జనం మొదటి దఫానే భయపడుకుంటూ వేస్తేనే అంత కాడికి వచ్చింది. ఇప్పుడు ఇంకా భయం కొద్దిగా తగ్గింది. మళ్ళీసారి వరకు ఆయనతో తగ్గుతుంది. మొత్తం మీద ఈసారి వాళ్ళకు బుద్ధి చెప్తారు జనం. ఆ బుద్ధితో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఏ ఎన్నికలు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పూర్వవైభవం వస్తుంది. ఒకసారి మార్చి చూద్దామని మార్చినరు, కానీ భవిష్యత్తులో ఇక ఇది మార్చేదే ఉంటది, దాన్ని మార్చేదే ఉంటది తప్ప దీన్ని మార్చేది ఉండదు. దీనికోసం ప్రజలంతా చూస్తుండరు. బీఆర్ఎస్ఏ మనకు, కేసీఆర్ఏ మనకు నాయకుడు అనేది ప్రతి మనిషి లోపల వచ్చేసింది అవేర్నెస్. దాన్ని మనం ముందు చూడబోతున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వీళ్ళు 3 పాయింట్లు ఎక్కువగా ఫోకస్ పెట్టినారు. 1 ఫ్రీ బస్సు, 2 ఇందిరమ్మ ఇండ్లు, 3 రేషన్ కార్డులు. మరి మీ ఊర్లో ఎట్లా ఉంది? దీని గురించి ఏం చెప్తారు? రేషన్ కార్డులు ఇవ్వడం కూడా అసంతృప్తి ఉండదు, మొత్తం ఇవ్వలేదు. ఇక ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సు పెడితే ఏంది, మహిళలు అంటే ఊర్లో ఉన్న వాళ్ళు మొత్తం రోజు పోవాలన్నట. ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకోకుండా బస్సులో పోవడం కాదు కదా. ఆ బస్సు పెట్టేది, ఫ్రీ బస్సు పెట్టేది వాళ్ళకి కష్టపడడానికి ఫ్రీగా పెట్టాలి, వ్యవసాయానికి ఫ్రీగా పెట్టాలి. వాళ్ళకి ఏది బతకానికి ఏది మార్గం ఏర్పరచాలి. కానీ ఫ్రీ బస్ అని బస్సులో అక్కడ తోలితే వచ్చేదే ఉంటది, దాంతో ఏం ఉపయోగం లేదు. వాళ్ళ ఆడోళ్ళే ఎందుకు చేసింది అనేది అంటుంది. ఇప్పుడు ఎప్పుడు చూసినా సంవత్సరం వచ్చేసరికి బతుకమ్మ చీరలు కావచ్చు, కేసీఆర్ కిట్ కూడా హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి పంపించేవాళ్ళు, ఇది కూడా ఆఫ్ చేసి ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మీ ఊర్లో ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు మా ఊర్లో అయితే వీళ్ళన్ని కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని జరిగినాయి. ఇప్పుడు ఏది జరుగుతలేదు. ఈ వాళ్ళ మీద మనవే, వీళ్ళ మీద మనవే అని జనం అయితే రోజు తిట్టకమే తప్ప పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? వాళ్ళు చేసే పనులు ఆశలు కల్పించారు. అది ఆశలకు పరిమితం లేకుండా కల్పించారు. ఆ ఆశలకు నమ్మి జనం మోసపోయినరు. ఇప్పుడు ఆ ఆశలు ఒక్కటి ఉడక నెరవేరకపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అదే కోపం ఈ రోజు జనంలో వస్తుంది. దాన్ని ఇంకా కొద్ది రోజుల్లో పూర్తిగా వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారు బట్టి మాటల గారెడి తప్ప ఈయన చేసేది ఏంది ఉండదు అనేది జనానికి అంతా అర్థమైపోయింది. రైట్. ఇక్కడ ఇంకా లీడర్స్ ఉన్నారు. అన్నగారు చెప్పండి, రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు గెలిచారు. అదే ఎత్తున రాష్ట్రం అంతా మాకే సపోర్ట్ చేస్తా ఉన్నారు అన్న ఉద్దేశంతోనే స్థానిక ఎలక్షన్లు పెట్టారని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాస్తవం కూడా జూబ్లీ ఎన్నికల గెలుపు కదా. అది 100% వాళ్ళు రిగ్గింగ్ అనుకోండి, అక్కడ రౌడీజం అనుకోండి, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా పోయి, అంతా మినిస్టర్లు అంతా ఎమ్మెల్యే అంతా పోయి అక్కడ తిష్ట వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు పెట్టి మధ్య మీట గెలుపు జరిగింది. కానీ వాస్తవంగా కాంగ్రెస్ గెలుపు కాదు. అది 100% అక్కడ మాగంట సునీత గెలిపేది.
అది ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ దాన్ని ఏం చేశారంటే అక్కడ ఉండే దొంగ ఓట్లు అనుకోండి, మామూలుగా గుండాయిజం అనుకోండి, ఆ రకంగా గెలిపి కాబట్టి అది ఇప్పుడు కూడా అది వాళ్ళు గెలుపు కాదు 100% టీఆర్ఎస్ గెలుపు అది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సీఎం సొంత మండల్ ఫస్ట్ ఫేజ్ జరిగింది, మీరు చూసి ఉంటారు. సీఎం సొంత మండల్లో 28 గ్రామ పంచాయతీ ఒక జీపీ నామస్ అయింది, ఒకటి బీజేపీ వచ్చింది. 11 గ్రామ పంచాయతీ మేము గెలుచుకున్నాం బీఆర్ఎస్ పార్టీ. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు మండలకు 1-2 సర్పంచ్ తప్పితే ఎక్కడ కూడా ఇంత పెద్ద గెలిచిన పాపానవ్వలేదు. 100% అంటే ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది. మొన్న చూసిన మీరు బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తారు? బతుకమ్మ పండగకి ఇస్తారు, దసరా పండగకి ఇస్తారు, దీపావళికి ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఓట్ల పండగకి ఇచ్చారు. అంటే ఓట్లకి ఇచ్చారు తప్పితే వాళ్ళు అది కూడా ప్రజలు చిదిరించుకోరు. మహిళలు ఏంది ఇప్పుడు ఇస్తారు మీరు ఓట్ల అని చెప్పేసి మీరు ముందిస్తున్నారు అని మహిళలు చిదిరించుకుంటున్నారు. 100% ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మీరు ఇక December 9ని ప్రమాణ స్వీకారం చేస్తుండా, ఇక మీ ఉరకండి, బ్యాంక్ ఉరకండి, లోన్ తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తాను చెప్పిండు. 4,000 పింఛన్ చెప్పిండు. ఆడపిల్లకు చదువుకున్న స్కూటీ చెప్పిండు. ప్రతి ఇంట్లో భర్తకి ఇస్తా, భార్యకి ఇస్తా పింఛన్. 2,000 కుటుంబంలో మహిళకి ఆడపడిచికి ఇస్తున్నాడు. ఎక్కడ ఇచ్చిండండి అన్ని దొంగ మాట చెప్పింది. బాగా ప్రభుత్వ వ్యతిరేక స్టార్ట్ అయింది. మరి ఫస్ట్ విడతలో మాకు ఇట్లా గెలుపు సీట్లు వచ్చినాయంటే రేపు 2వ విడత కానీ 3వ విడత కానీ 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పటికీ 100 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్ పోయిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు భయపడుతారు, పోవాలంటే ఓడను భయపడుతారు. ప్రజలంతా మా వైపు ఉన్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా, రేవంత్ రెడ్డికి ఏమాత్రం ధైర్యం ఉన్నా 100% ఇప్పుడు అసెంబ్లీ పెట్టామని చెప్పండి. మళ్ళీ ఇట్లా ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇట్లా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేము రాజకీయాలు తప్పుకుంటాం. ఆ ధైర్యం పెట్టామని చెప్పండి. వాళ్ళు భయపడిందంటే ఫస్ట్ ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఫస్ట్ అనుకున్నారు. కాకపోతే ప్రజా వ్యతిరేకత చూసి అవి రెండు పక్కన పెట్టేసి ఇది పార్టీ గుర్తు కాదు కదా, ఇది ఇండిపెండెంట్ గుర్తు కాబట్టి ఫస్ట్ ఏం చేసినంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెట్టారు. దీనిలో చూసుకొని నెక్స్ట్ పోతారు. అంటే ఇంట్లో కూడా మా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన అనుకోండి, వాళ్ళు ఏదో చేసి వాళ్ళు భయపడి గురి చేసి మళ్ళీ ఏదో చేసుకోవాలని ఉద్దేశంతో మాత్రమే ఎలక్షన్ పెట్టారు. 100% రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళ గవర్నమెంట్ ఉండదు. 2 ఏళ్ల తర్వాత రాబోయే బీఆర్ఎస్ గవర్నమెంట్ 100% మళ్ళీ ఒకసారి సీఎం కేసీఆర్ చేసుకుంటే జనము ఇప్పటికీ జనం బాధపడుతున్నారు. అరే మా పెద్ద స్థానం ఓటుకున్నాం కదా, వీళ్ళు చేసిన పాపాలు మేము తెలియక ఓటేసినామని ప్రజలు కూడా ఈరోజు వాళ్ళు బాధపడే సందర్భం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన స్కీమ్ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒకటి ఫ్రీ బస్, అది ఆ ఫ్రీ బస్సు కూడా మహిళలు తీరుతున్నారు. మాకు ఇవి ఎందుకు, మాకు ఇచ్చేది మాకు గ్రామాల్లో ఉపాధి ఇవ్వండి, ఎరువులు ఉచితంగా ఇవ్వండి. మీరు చూసిరు కదా మొన్న ఎరువుల కొరకు గతంలో మేము చూసినాం, మేము చిన్నపిల్లప్పుడు చూసినాం. చెప్పులు లైన్లో పెట్టి వాళ్ళు తిననీకనో చేదానికో పోయే పరిస్థితులు అప్పుడు ఉండే. మళ్ళీ కేసీఆర్ 10 ఏళ్ల గవర్నమెంట్ ఎక్కడ కూడా ఎరువు కొరత లేదు, యూరియా కొరత లేదు. మళ్ళీ మొన్న వచ్చింది, మళ్ళీ అదే రైతులంతా కూడా చెప్పులు వరుస లైన్లో పెట్టి మళ్ళీ యూరియాకు నిలబడే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో కూడా రైతులంతా వ్యతిరేకత ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు చూపు లేకపోవడం అంటారా? 100% రైతులకు ఏం కావాలని చెప్పేసి ఈయనకు అవగాహన లేదు. సీఎం కేసీఆర్ ఒక రైతు బిడ్డ, రైతు చేసిన అనుభవం ఉంది కాబట్టి రైతులకు ఏం కావాలని చెప్పేసి ఆయన ముందు చూపుతోటి ఎంత కావాలి స్టాక్ మనకి ఎంత వ్యవసాయం ఉందని చెప్పేసి ఒక స్టడీ చేసి ముందే రైతులకు ఎరువు కొరత లేకుండా ఆయన రైతులకు అందరికి సమిష్టిగా ఎరువు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడిది, ఇక్కడ ఏడ దోసుకుందాం, ఏడ కబ్జాలు చేద్దాం, ఇవి తప్పితే ఆయనకి ఏం లేదు. వాళ్ళు కోటరు అంతే కదా. ఇప్పుడు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు, ఎక్కడ కూడా మొత్తం అవే ఇక కబ్జాలు, ఇవే తప్పితే వేరే ఏం లేవు. ఇక ప్రజలకు ఏం చేసా సోయి లేదు. ఎట్లా మనం రాము, మళ్ళా ఎట్లా రాము, ఉన్న రోజు దోసుకోమని చెప్పేసి వాళ్ళు ఒకటి పెట్టుకుని అంతే. ఆ మూట అంతా ఉంది. మండలంలోనే తను గెలవకపోవడం, అదే 1000 ఓట్లకు దగ్గర మెజార్టీతో గెలవడం అనేది చిన్న విషయం కాదు. సొంత మండలాన్ని అంత వ్యతిరేకత ఎందుకు వచ్చారు? మీ పక్క కాన్స్టిట్యున్సీ పక్కనే కాబట్టి, అదే చెప్తున్నా, పక్క మండలం కాబట్టి మేము చెప్పేది అది ఏంటంటే ప్రజల వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. నీ పక్క సీఎం ఉన్న విలేజ్ మీకు ఈ 1000 వేలతో ఓడిపోయిందంటే ఎక్కడుంది? మీరు చూస్తారు కదా, ఆ ఊరికి ఒక రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్డు 2 ఏళ్ళకే నడుస్తూనే ఉంది కదా. ఇంకా అంటే రాష్ట్రంలో 10 ఏళ్ళ టీఆర్ఎస్ చేసిన గవర్నమెంట్ చేసిన రోడ్లు మురికాలు ఇంత డెవలప్మెంట్ తప్పితే ఈ 2 సంవత్సరాలు ఎక్కడ ఒక తట్ట పార చేసిన పాపన ఇల్లు పోలేదు. ఒక ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసిన పాపన గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు, చేయబోదు కూడా. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో 1000 ఓట్లతోటి మీకు ఆడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది.
మరి రాష్ట్రంలో అంతా కూడా ఇవే పరిస్థితి ఉంది. మీరు చూస్తారు రేపు సెకండ్ విడత మూడో విడత కూడా 100% బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారు. చెప్పండి, మీరు అభ్యర్థిగా నిలబడ్డారు. ఇప్పుడు అయితేనేమో ₹1,00,000 మాఫీ, డిసెంబర్ దాటితే 2 లక్షలు మాఫీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గద్దెకెక్కి కూర్చున్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది? స్థానిక ఎలక్షన్ ప్రచారం జరుగుతా ఉంది. మీ ఊరు ఎట్లా ఉంది పరిస్థితి? మీ ఊర్లో ఓట్ల పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ కి వేయచ్చా లేకపోతే కాంగ్రెస్ కి వేస్తారు అనుకుంటున్నారు? మనం ఒకటి చూసుకుంటే ఈ ఉప్పునుతల్లే కాకుండా జరిగిన ఓట్ల మొత్తం చూసుకుంటే పక్క మండలం ఉంది ఒంగూరు, అక్కడ రిజల్ట్ మొత్తం గమనిస్తూనే ఉన్నారు ఊరు ప్రజలు. ఆ తర్వాత నాగర్ కర్నూలు ఉంది, అక్కడెక్కడైనా గెలిచినా చూస్తూనే ఉన్నారు. ఉప్పునుతలుడుగా అదే జరుగుతుంది. వ్యతిరేకత పూర్తిగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన. ఎక్కడ చూసినా కానీ మూలకున్న ముసలమ్మని చూసుకుంటే చంటిపిల్ల వరకు, చంటిపిల్ల తల్లి మాకు కిట్టియ లేదని కోపడుతుంది. ముసలమ్మ మాకు 4,000 చేస్తుందని 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 కాడికి ఉందని అంటుంది. ఇట్లా ఎవరి తానిపోయినా ఒక రైతు తానిపోతే మాకు 15,000 ఇస్తాను కేసీఆర్ ఇచ్చిన 10,000 కాడికే ఉంది, ఐవుడికి ఏనే లేదు కొంతమంది కానీ వాళ్ళు అంటున్నారు. ఇలా ఎవరిని కదిలిచ్చినా కానీ ఏదో ఒక ప్రాబ్లం చెప్తూనే ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ మా క్యాండిడేట్ కు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు ఇస్తున్నారు. ఆ విధంగా మాకు వాళ్ళే ప్రోత్సహించి ఇంకా తెలియని ఓటర్ల దగ్గర కూడా వాళ్ళే రూట్ చూపుతున్నారు. ఆ విధంగా మేము ఈరోజు గెలవబోతున్నాం కనుక మేము స్పష్టంగా చెప్తున్నాం.